పాటు సిగ్నల్ టీవీ CEO శివారెడ్డి గారు జాయిన్ అయ్యారు. శివారెడ్డి గారు చెప్పండి. థ్యాంక్ యూ భరతన్న. ప్యానల్ ఉన్న అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఎందుకంటే నేను కూడా డిబేట్ చేసి వచ్చిన, నేను భరతన్తో పనిచేసిన, నాకు తెలిసి ఇస్మాయిల్ అన్నతో కూడా పనిచేసిన. బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు అయితే నా కొలిగే, ఆయన వేరే ఛానల్ వచ్చు, నేను వేరే ఛానల్ వచ్చు. కానీ డిబేట్ అంతా చూస్తుంటే వేణుగోపాల్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మనం అంతా ఏదో ప్రతిపక్షం నుంచి వచ్చినట్టుగా అంతా అట్లా మిస్అప్ అవుతుంది, అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే జర్నలిస్ట్ సైడ్ తీసుకోకుండా వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మిగతా అంతా నడుస్తుంది. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నాకు నేనే క్వశ్చన్ ఇస్తున్నాం అనుకున్నా. నేను మొన్న ఫిబ్రవరి దాకా మెయిన్ స్ట్రీమ్ లో పనిచేసిన, భరతన్న దగ్గరనే పనిచేసిన. ఇప్పుడు నేను ఒక 6 months అయింది ఆల్మోస్ట్ సిగ్నల్ టీవీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను జర్నలిస్ట్ నా కాదా? జర్నలిజమే వృత్తిగా 100% దీని మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా జర్నలిస్టే. సైడ్ బిజినెస్ లో వేరే సైడ్ చేసుకుంటారు. నువ్వు అడిగిన ప్రశ్నను ఈ తెలంగాణ సమాజమే కాదు, ఈ దేశవ్యాప్తంగా ఉన్న మన జర్నలిస్ట్ సోదరులందరికీ ఉద్దేశించి నేను సమాధానం నేను చెప్తున్నా. ఒక యూనియనిస్ట్ గా, జర్నలిస్ట్ గా, సీనియర్ గా, ఖచ్చితంగా నువ్వు జర్నలిస్ట్ కాదని డిసైడ్ చేసే అధికారం, హక్కు ఎవరికి లేదు బయట. నువ్వు అట్లాంటి దానికి మనం వెళ్ళడానికి, అట్లాంటి అభద్రతకు మనం వెళ్ళకూడదు. మనల్ని మనం ఒక గీత గీసుకుని మనం ఇటువైపు వాళ్ళు అటువైపు అనే భావన కూడా మనలో ఉండకూడదు. కాదు, జర్నలిస్ట్ అంటే అర్థమే మారిపోయే విధంగా ఈ మధ్య నేను అక్కడికే వస్తున్నా. జర్నలిస్ట్ అర్థం ఎక్కడ మారిపోతుంది అంటే, ఎక్కడ మారిపోతుంది అంటే, ప్రశ్నించడం మన హక్కు అండి. ప్రశ్నించడం మన హక్కు. ప్రశ్నించలేని వాడు ఆ రోజు చచ్చిపోయినట్లు లెక్క. ప్రశ్నించడం మన హక్కు. అది జర్నలిస్ట్ కాదు. అట్లా కాదు, తప్పు. అట్లా కాదు. నేను ఏమంటున్నా, సాయి కృష్ణ గారు ఏదో మాట్లాడాలనుకుంటారు. సాయి కృష్ణ గారు విషయం భరత్ గారు, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులే. అందరి పట్ల అద్భుతమైన గౌరవం కలిగిన వ్యక్తిని నేను. అందరంటే నాకు ఇష్టం చాలా. అసలు నిజానికి కొంతమందితో పని చేశాను, కొంతమందితో పని చేయకపోవచ్చు. కానీ బట్ ఒకటి భరత్ గారు, ఇందాక నేను ఇప్పుడు మీరు అడిగిన ఈ చర్చ మొత్తానికి ప్రశ్నలు నేను నేషనల్ స్టెప్ పెట్టిన రోజు వచ్చినాయి సార్. నేను ఒక 2 వాటిని చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్, వార్త వ్యాఖ్య లేదా విశ్లేషణ, ఇంతే కదా. ఫస్ట్ ఒక వార్త ఇవ్వగలుగుతామా ఒక యూట్యూబర్ గా? ఇది నేను మొదట వేసుకున్న ప్రశ్న. నేను అన్ని వార్తలు ఇవ్వలేను, నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తక్కువ. నేను ఎవరైనా సరే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైనా, యూట్యూబ్ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడు. సో వార్త ఇవ్వలేనప్పుడు వ్యాఖ్య చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు మనం ఎడిటోరియల్ పేజ్ అంటాము, ఒపీనియన్ పేజ్ అంటాము, లేదా ఒక ఎడిటోరియల్ రాసే విధానంలో వ్యాఖ్య ఉంటది, విశ్లేషణ ఉంటది. వార్త అన్బయాస్డ్ గా ఉండవచ్చు, వ్యాఖ్య డెఫినెట్ గా ఒక ఒపీనియన్ ఉంటుంది వ్యాఖ్యకి లేదా విశ్లేషణకి. సో ఒక ఒపీనియన్ ఉన్నప్పుడు ఆ ఒపీనియనే బేస్ చేసుకుని ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నప్పుడు, ఒపీనియన్సే ఎక్కువగా ఇవ్వాల్సిన సందర్భం వస్తున్నప్పుడు, ఆ పర్టికులర్ జర్నలిస్ట్ ఒపీనియన్స్ ప్రామాణికమా కాదా అనే చర్చ, అది క్రెడిబులా కాదా, ఫేకా, నిజమా, అవన్నీ లెట్ పీపుల్ డిసైడ్. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఒకటి. రెండోది, ఇప్పుడు యూట్యూబ్ ట్యూబ్ అని అంటే కనుక, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. యాక్చువల్ నిజానికి మాట్లాడితే ఇంతకు ముందు సార్ మీకు కూడా తెలుసు, చాలా సంవత్సరాల కింద మనం జర్నలిజం రిపోర్టింగ్ ఇవన్నీ చూసిన వాళ్ళని. ఇదివరకు ఒక పొలిటికల్ లీడర్ ఒక మాట మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడమో, ప్రెస్ ని పిలవడమో, ప్రెస్ మీట్ పెడితేనో లేదా ఇంకోటి చేస్తేనో పోయేది కాదు బయట. ఇవాళ అక్కర్లేదు, జస్ట్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే వెళ్ళిపోతుంది, లేదా సోషల్ మీడియా ట్వీట్ చేస్తే అదే వార్త అవుతుంది. సో నువ్వు సోషల్ మీడియాను కాదన్న చేయలేని పరిస్థితి. అసలు ఇప్పుడు మనం చేయలేం కూడా. సోషల్ మీడియానే ఈ రోజు మాధ్యమం. ఈవెన్ పొలిటీషియన్స్ కి కూడా ఇప్పుడు అన్ని ఛానళ్ళకి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో డైరెక్ట్ లింక్ ఫీడ్ వస్తోంది. అందరూ వెళ్లి ఓబీ వ్యాన్లు పెట్టుకుని, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు పెట్టుకుని లైవ్ టెలికాస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ గా అన్ని ఛానళ్ళు కవర్ చేస్తున్నాయి. ఇవే యూట్యూబ్ ఛానల్లో అన్నిటిలో మనం డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం. సో టెక్నాలజీ మారినప్పుడు దానికి అనుగుణంగా ఈవెన్ నాయకుల ఆలోచనలు మారాలి, అట్ ద సేమ్ టైం పాలసీలు దానికి అనుకూలంగా మారాలి. అండ్ మనలో కూడా ఇప్పుడు అన్నిటికీ ఒకే ఒక దాని చుట్టూ మనం ఇవాళ మాట్లాడుతున్నది క్రెడిబిలిటీ, లేదా మాట్లాడే విషయంలో క్లారిటీ, లేదా అది నిజమా అబద్ధమా, దానికి ఆథెంటిసిటీ ఎంత, వీటికి సంబంధించి స్వీయ నియంత్రణ ప్రతి జర్నలిస్ట్ కు. స్వీయ నియంత్రణ లేదు అంటే వాడు జర్నలిస్ట్ కాదు, సింపుల్. సీనియర్స్ అందరూ ఉన్నారు. యాక్చువల్లీ ఇస్మాయిల్ గారు కావచ్చు, లేకపోతే వారు తెలంగాణ విఠల్ గారు కావచ్చు, వాళ్ళు సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఆ రోజు కూడా ఎదుర్కొన్నారు ఇవి. నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నావు, వీళ్ళకి అనుకూలంగా చేస్తున్నావు అని పార్టీలు మాట్లాడిన రోజు నాకు తెలిసి ఆ రోజు కూడా ఉంటాయి, ఈ రోజు కూడా ఉంటాయి. ఇది కొత్తగా విఠల్ గారు
కానీ ఈ నాయకుల పట్ల విటలన్న మీ వాయిస్ వస్తలేదు. నాయకుల పట్ల జర్నలిస్ట్ విఠల్ గారు జాగ్రత్త మ్యూట్ ఉండాలి. తీసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి విఠల్ గారు. మ్యూట్ ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి విఠల్ గారు, మీ వాయిస్ రావట్లేదు. నాదొక చిన్న విజ్ఞప్తి. యా చెప్పండి భరతన్న, నాదొక చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు ఉన్నటువంటి మిత్రులు ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు చర్చ అయినా అర్థవంతంగా జరుపుకుందాం, కొంత ఆవేశాలకు వెళ్లకుండా కొంచెము సబ్జెక్ట్ లోకి రావడం ఒకటిను, రెండోది పరిష్కార మార్గాలకు సంబంధించి కూడా సూచనలు, దాని గురించి తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఏదో ఒక పక్షంలో ఉన్నామనే దాంట్లో కూడా మనం మాట్లాడకూడదు. మనం ఎటువంటి మన ప్రజల పక్షం ఉన్నాం. అందుకనంటే చర్చ జరగాలి దీని గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్ లో చేశారు, కానీ దీని గురించి చర్చ జరగాలి. చాలా మంది మాట్లాడారండి ఈ రోజు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మనం రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రులకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది లీడర్లకి వాళ్ళకి అనుకూలంగా ఆ రోజు వార్త రాకపోయినా, అనుకూలంగా మాట్లాడకపోయినా, అనుకూలంగా చూపించకపోయినా చెప్పడానికి చాలా మంది నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. మనలో కొంతమంది అటుగా కొంతమంది ఇటుగా మాట్లాడడం కూడా కరెక్ట్. మనం మొత్తం సమూహానికి సంబంధించిన వాళ్ళు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆ జర్నలిస్ట్ సమూహాన్ని తరపున మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అందరి హక్కుల్ని కాపాడడం కోసం ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళేటటువంటి క్రమం లోపల మనము మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, రాసే రాతలు కానివ్వండి, చూపించే దృశ్యాలు కానివ్వండి, ప్రజల వైపు నుండి ఉంటే ఎవరేం మాట్లాడినా మనకేమి ఫరక్ పడదు. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే కొంతమంది మిత్రులము వ్యక్తిగతంగా వెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అది జరగకూడదు అనేది నా భావన. విఠల్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు విఠల్ గారు. సంథింగ్ ప్రాబ్లం ఏదో ఉంది. భరత్ గారు నమస్కారం. చెప్పండి. అంటే ఇప్పటి వరకు జరిగిన చర్చ పక్కకి పెడితే సయ్యద్ గారు అన్నట్టు ఇప్పుడు మనం గొంగట్లో కూర్చొని ఎరుకున్నట్టే. ఎవరు అన్నట్టు చాప నీళ్ళల్లో ఉంటది, ఆ చాప నీళ్లు తాగుతుందా లేదా, ఎంత తాగిందా అంటే ఎవరు చెప్పాలి, ఆ చాపకే తెలుస్తుంది. అట్లనే ఇవాళ వరల్డ్ వైడ్ నామ్ చామ్స్కీ గారు మీడియా గురించి మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసే సమాచార సాధనాలన్నిటికీ స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని చెప్పిండు. ప్రజల తరపున ప్రజల గొంతుగా పనిచేస్తున్నాం. అది రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, పేపర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, రేపు ఇంకేదైనా కావచ్చు. బట్ ఆ విచక్షణ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు ఆర్బీఐ కూడా బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు సెల్ఫ్ అంబుడ్స్మెన్ సిస్టమ్ అనేది బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉంటుంది. అట్లనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ మనకి ఏ విధంగా డిజిటల్ మీడియాకి అన్వయిస్తాయి. అదే విధంగా మాట్లాడే భాష, ఇందాక సాయి గారు అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, పేపర్ కి, టీవీ ఛానల్ కు ఉన్న రిసోర్సెస్ అంత స్కోప్ మన డిజిటల్ మీడియాలో ఉండదు. కాబట్టి మనము కొన్ని వార్తలు మాత్రమే ఇవ్వగలం. మనము విశ్లేషిస్తున్నాము, ప్రజల పక్షం విశ్లేషించినప్పుడు యథార్థవాది, లోక విరోధి. ఇప్పుడు ఒక రోజు కేసీఆర్ నేను వ్యతిరేకించినప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగడతారు, ఒక రోజు బీజేపీకి అనుకూలంగా మాట్లాడిందంటే బీజేపీకి అంటగడతారు. అది తప్పదు మనకి. మనం నిజం చెప్తున్నప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అనో, శివారెడ్డి టీఆర్ఎస్ అనో, నేను నాకేది అనుకూలంగా ఉంటాను. వ్యక్తిగతంగా ఎవరు భావజాలాలు వాళ్ళకుంటే, జర్నలిస్ట్ అన్నంత మాత్రాన వ్యక్తిగత భావజాలాలు, పార్టీ అఫిలియేషన్స్ ఉండొద్దు అనదు. ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు నా విశ్లేషణ పార్టీ అఫిలియేషన్స్ ఉండొద్దు అనడం తప్పే, కానీ ఆ పార్టీలో కూడా దానిలో కూడా 100% ఇదే మంచి చేస్తుంది అనడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా మంచి చెడులు రెండు విశ్లేషిస్తే అసలు కొంత కొసరు కొంత అనే దానిలో వాళ్ళంటే పొలిటీషియన్స్ వాళ్ళకున్న అవగాహన మీడియా పట్ల పరిమితంగా ఉండొచ్చు. ఇవాళ ప్రింట్ మీడియా కొన్ని పత్రికలు విషపత్రికలు అని చెప్పి ఇదే తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఆంధ్ర పత్రికలు నెరేటివ్ బిల్డ్ చేసినాం. ఇప్పుడు పర్సెప్షన్ మేనేజ్మెంట్ నెరేటివ్ అనే గేమ్ ఇది. పాలిటిక్స్ అయినా మీడియా అయినా కూడా పర్సెప్షన్ మేనేజ్మెంట్. ఎవరి ఇండివిజువల్ నియంత్రణ వాళ్ళకి దాటినప్పుడు మేము కూడా ఒక్కోసారి కొన్నిసార్లు ఆవేశంగా కేసీఆర్ గారిని అనరాని మాటలు అన్నాం. మళ్ళీ తర్వాత మేమే సరి చేసుకున్నాం. అంటే ఎమోషన్స్, ఇండివిజువల్స్, జర్నలిస్టులు కూడా మనుషులే. ఇంకోటి భారతదేశంలో జర్నలిస్టులకేం మీరు అన్నారు అనరాని మాటలు అన్నామని, అట్లా కరెక్టేనా? అనరాని మాటలు అనడం తప్పది. ఎవరన్నా కూడా ఎమోషన్స్ లో ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆంధ్ర వాళ్ళని తిట్టినాం. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు వయసు పెరుగుతున్నా కొద్ది పరిణితి చెందడము, తప్పు చేసినప్పుడు తప్పును అంగీకరించడం అనేది మనం చేయాలి. 20లో ఉన్నప్పుడు 40లో ఉండలేము, 40లో ఉన్నప్పుడు 60లో ఉండలేము. నేను ఏమంటున్నా అంటే మనమంతా జర్నలిస్ట్ సొసైటీ ఉన్నప్పుడు మనమే ఏ విధంగా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎట్లయితే ఎవాల్యూ ఎన్నో రెగ్యులేటరీ అసోసియేషన్స్ ఉన్నాయో, డిజిటల్ మీడియాకు కూడా మనం తెలంగాణలో ఇప్పుడున్న వేణుగోపాల్ రెడ్డి అన్న, శివారెడ్డి అన్న, సాయి గారు, మీరు మనం రేపో ఎల్లుండో కూర్చొని అసలు మనకి మనం ఏం రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు అనేది మనం చేసే తప్పులు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకి తెలుస్తుంది కదా. మనము మాట్లాడే ఎవరు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ ఈజ్ డిజిటల్ మీడియా. ఇంతకాలం ఏంటంటే డిజిటల్ మీడియా శాటిలైట్ మీడియాకు ఒక అనుబంధ విభాగం ఉండేది, కానీ ఇప్పుడు శాటిలైట్ కంటే డిజిటల్ ఈజ్ ఫ్యూచర్. అది ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్.
అండ్ జర్నలిస్ట్ ముఖ్యంగా జీవితాలు కూడా thumbnails పెట్టే విధానము, జర్నలిస్ట్ జీవితాలు కూడా లోపల బాగుపడ్డాయి. పెట్టడము, బయట దీంట్లో ఒక మెయిన్ స్ట్రీమ్ విధానము. జర్నలిస్ట్ లేకపోతే డెఫినెట్ గా ప్రజలను డిస్క్రిమినేషన్ ఉంది తప్పుదోవ యూట్యూబ్ పట్టించే ఛానల్. ఏ మీడియా అయినా కూడా ముఖ్యంగా థంబ్నెయిల్స్ విషయంలో మనందరం ఒక reflex తమిళ పెట్టుకోవాలి. విషయంలో ఎంత ఇబ్బంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి లోపల ఒక వార్త పెట్టి బయట ఒక థంబ్నెయిల్స్ పెట్టి ఆ రేటింగ్స్ కోసం సెన్సేషనిజం కోసం ఒకటి కాకుండా భరతన్న, భరతన్న, అందరికీ మనమే ఏర్పాటు యా, చేసుకోవాలి. ఒక్క నిమిషం యా, శివారెడ్డి ఒక్క నిమిషం మనతో పాటు చెప్పండి. ఒక్క క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టిన వాళ్ళే జర్నలిస్ట్ గా కనిపించిన వాళ్ళకు, అప్పుడు ఎవరు పడితే వాళ్ళు వీలే జర్నలిస్ట్, అసలైన జర్నలిస్ట్ అని చెప్పిన వాళ్ళకి, ఇప్పుడు గవర్నమెంట్ లోకి వచ్చినాక ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్ట్ అని ప్రశ్నిస్తున్నారంటే దాన్ని మనం లీడర్లనే అనుమానించాలి. ఏ రాజకీయ ప్రతిపక్షంలో పార్టీ అయినా అంతే. ఉన్నప్పుడే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పార్టీ అయినా, విమర్శలు ఏ పార్టీ అయినా, మా అన్ని మీద పార్టీలు, విమర్శ అన్ని చేయండి, వేణు మా నిలబెట్టి మీద వేణు విమర్శ వస్తే చేయండి, బాగుంటుంది. రాజకీయ అన్ని పార్టీ పార్టీలు ఉంది. అని చెప్పేది, అన్ని పార్టీలు. ఆ, ఇప్పుడు కేసీఆర్ మన